హలో వెల్కమ్ టు మై బ్లాగ్స్. ఈరోజు నేను యాక్చువల్లీ నిన్న మేకప్ వేసుకోవడం ఎలాగో చూపించాను కదా, ఇప్పుడు తీసేయడం అండ్ నా స్కిన్ కేర్ రొటీన్ ఏంటో చూపిస్తాను. ఎస్పెషలీ నైట్ స్కిన్ కేర్ రొటీన్ ఏంటో చూపిస్తాను. డే అంటే ఎలాగో మనం ఫేస్ వాష్ చేసి మాయిశ్చరైజ్ చేసుకుంటాము, బట్ నైట్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఆఫ్టర్ మేకప్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే మనకి వ్రింకిల్స్ రాకుండా ఉంటాయి, స్పాట్స్ రాకుండా ఉంటాయి. కొంచెం స్కిన్ని మాత్రం బాగా ప్యాంపర్ చేయాలి. ఎవరైనా సరే, ఆర్టిస్ట్లే కాదు, ఎవరైనా సరే స్కిన్ని ప్యాంపర్ చేయాలి. ఎస్పెషలీ 25+లో ఇంకా ఎక్కువ చేయాలి. సో వాట్ ఐ డూ ఈజ్ ఫస్ట్ మేకప్ రిమూవింగ్తో స్టార్ట్ చేస్తా. హౌ ఐ రిమూవ్ మై మేకప్ అనేది. సో నిన్న మీకు చూపించాను ల్యాషెస్ ఎలా పెట్టాలో. ఇప్పుడు ఫస్ట్ ల్యాషెస్ ఎలా తీయాలో మీకు చూపిస్తాను. ల్యాష్ ఇక్కడ బిగినింగ్ అండ్ ఇక్కడ బిగినింగ్ ఉంది కదా, జస్ట్ దీన్ని ఇలా పట్టుకొని సో ఇలా పీకేయడమే. ఇది ఏం పెయిన్ రాదు, మీ న్యాచురల్ ల్యాషెస్కి ఏం అవ్వదు. యు ఆర్ కంప్లీట్లీ సేఫ్ బికాస్ ఆఫ్ ద గమ్ ఐ హ్యావ్ యూజ్డ్. లైక్ జస్ట్ అంతే, ఈ కార్నర్ని పట్టుకొని తీసేస్తే అయిపోతుంది. ఇవి కూడా షేప్ అవుట్ అవ్వదు, ఇది మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ మేకప్ రిమూవింగ్కి బేసిక్గా నేను వాడతాను జాన్సన్స్ బేబీ ఆయిల్. ఎస్, జాన్సన్స్ బేబీ ఆయిల్తోనే నేను మేకప్ రిమూవ్ చేస్తాను. సమ్ టైమ్స్ నేను ఆలివ్ ఆయిల్ కూడా వాడతాను, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను జాన్సన్స్ బేబీ ఆయిల్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. ఆలివ్ ఆయిల్ కొంతమందికి పడకపోవచ్చు, బట్ బేబీ ఆయిల్ పడని వాళ్ళు ఎవరు ఉండరు. ఇందులో ఏ కెమికల్స్ ఉండవు అండ్ ఇందులో విటమిన్ ఈ మాత్రమే ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ 100% సేఫ్ అండ్ బెస్ట్ ఫర్ రిమూవింగ్ మేకప్. మోస్ట్లీ నేనే కాదు, 90% ఆఫ్ ది ఆర్టిస్టులు బేబీ ఆయిల్ ఎక్కువగా వాడతారు. అండ్ జస్ట్ బేబీ ఆయిల్ కొంచెం తీసేసుకోవాలి. ఇలా ఫేస్ అంతా రబ్ చేసేస్తా. ఇలా నా లిప్స్ పైన లిప్స్టిక్ కూడా తీసేస్తున్నాను. ఇలా ఫేస్ మొత్తం నీట్గా మసాజ్ చేసేస్తున్నాను. ఐబ్రోస్, ఇప్పుడు ఐ మేకప్. యాక్చువల్లీ ఐస్కి మనము వాటర్ ప్రూఫ్ మస్కారా పెడతాం, వాటర్ ప్రూఫ్ ఐలైనర్ పెడతాం, వాటర్ ప్రూఫ్ కాజల్ పెడతాం. సో అవన్నీ నీట్గా పోవాలి అంటే ది బెస్ట్ ఏంటంటే బేబీ ఆయిల్. దానికోసం సపరేట్గా ఆ క్రీమ్స్ అని ఈ క్రీమ్స్ అని ఏమేమో పెడతారు, ఏమీ అక్కర్లేదు. జస్ట్ దీంతో ఇలా రౌండ్గా మసాజ్ చేస్తే చాలు, ఒక 10-15 టైమ్స్ అన్నీ పోతాయండి. హ్యాపీగా ఉంటుంది. జస్ట్ ఇలా క్లీన్గా రబ్ చేసేయండి అంతే, మీ మస్కారా కూడా పోయేలాగా. సో సింపుల్ బిగినర్ మేకప్స్ వేసుకునే వాళ్ళు ది బెస్ట్ ఏంటంటే ఫస్ట్ మీరు బేబీ ఆయిల్తోనే స్టార్ట్ చేయండి. అలాగా ఇదిగోండి, చూస్తే మీకు ఇక్కడ బ్లాక్ అంతా వచ్చేస్తుంది అండ్ కన్ను కూడా అంతా క్లీన్ అయిపోయింది. సేమ్ వే ఇది కూడా చేసేస్తాను. సో నెక్స్ట్ నేను ఇదిగోండి మొత్తం బ్లాక్ అంతా వచ్చేసింది, ఐలైనర్ మస్కర్ అంతా వచ్చేసింది, గమ్ అన్నీ వచ్చేసాయి బేబీ ఆయిల్కి. అండ్ నెక్స్ట్ నేను హెల్త్ అండ్ గ్లో వాళ్ళవి వెట్ వైప్స్ వాడుతున్నాను. హెల్త్ అండ్ గ్లోవి బాగుంటాయి యాక్చువల్లీ, ఆల్కహాల్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీవి, అందుకే నేను ఇవి ఎక్కువ చూస్ చేసుకుంటాను. సో ఈ వెట్ వైప్స్తో ఫేస్ని కొంచెం, ఫేస్లో ఉన్న ఆయిల్ అంతా తీసేయాలి. ఫస్ట్ ఐస్తో స్టార్ట్ చేయండి. ఇలా రౌండ్గా ఉంది ఐస్, ఇదిగోండి మొత్తం ఐస్ కొన్నదంతా వచ్చేస్తుంది. నెక్స్ట్ కొంచెం మిర్రర్ తీసుకొని ఫేస్ అంతా క్లీన్గా రబ్ చేసేయండి. వన్ కోట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కోట్కి సెకండ్ టిష్యూ యూస్ చేసే ముందు దిస్ ఇస్ ద స్ప్రే. చూస్తే AVENE అవెన్ వాళ్ళది ఇది స్ప్రే అండి. ఇది కూడా యాక్చువల్లీ ఫేస్లో ఉన్న మిగిలిపోయిన డర్ట్ ఏమైనా ఉన్నా, లోపల ఉన్న మేకప్ ఏమైనా ఉన్నా ఇది క్లీన్గా రిమూవ్ చేసేస్తుంది. సో జస్ట్ ఇది నేను కాతియావాస్ స్టోర్స్లో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1000 రూపీస్ అనుకుంటా అండి. పోయింది, నాకు గుర్తులేదు. సో వీలైతే దాని లింక్ దొరికితే నేను మీకు లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఈ స్ప్రే చేసుకున్న తర్వాత ఇంకో వెట్ టిష్యూ తీసుకొని నీట్గా సో ఇలా నీట్గా తీసేసుకున్న తర్వాత మీ ఫేస్కి ఇప్పుడు నో మేకప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇప్పుడు ఫేస్ని ప్యాంపర్ చేయాలి, మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. బిఫోర్ ఫేస్ వాష్ నేను ఫేస్ని స్క్రబ్ చేసేస్తాను, ఎందుకంటే ఫేస్ పొద్దున్న నుంచి షూటింగ్లో ఉండి బయటకు వెళ్ళేసి మొత్తం తిరిగేసి వస్తాం కాబట్టి డస్ట్ అంతా ఉంటుంది. మేకప్ వెళ్ళిపోయినా సరే ఇంటర్నల్ నుంచి క్లీన్ చేయడానికి ఐ యూజ్ ఫేస్ స్క్రబ్. దీంతో నేను స్క్రబ్ చేసుకుంటాను. లారియల్ ప్యారిస్ వాళ్ళది ఫేస్ స్క్రబ్ ఇది, వైట్ పర్ఫెక్ట్ యాంటీ డల్నెస్ స్క్రబ్ ఇది నేను వాడుతుంది. కొంచెం తీసుకొని కొంచెం వాటర్ స్ప్రే, దీన్ని బాగా రిన్స్ చేసేయండి. మీకు టైం దొరికి ఎక్కువసేపు ఖాళీగా ఉంటే నైట్ టైమే కదా, హ్యాపీగా ఉంది అని అనుకుంటే కొంచెం ఎక్కువసేపు మసాజ్ చేయండి ఫేస్కి. ఫేస్లో ఉన్న పోర్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి, డెడ్ సెల్స్ అన్నీ పోతాయి, కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది అలా చేయడం వల్ల. యాక్చువల్లీ నా దగ్గర మసాజర్ ఉంది, సమ్ టైమ్స్ ఐ యూజ్ మసాజర్ అండ్ ఒక్కొక్కసారి ఫేస్తోనే చేసేసుకుంటాను. ఇలా ఒక 2 minutes బాగా స్క్రబ్ని ఫేస్కి రిన్స్ చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. సో స్క్రబ్బింగ్ అయిపోయింది అండ్ స్క్రబ్బింగ్ ఈజ్ ఆప్షనల్, డైలీ చేసుకోలేరు కాబట్టి సమ్ టైమ్స్ మీకు ఓపిక తీరుకున్నప్పుడు స్క్రబ్బింగ్ చేసుకోండి. అండ్ మేకప్ తీసిన తర్వాత ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవడం. ఐ యూజ్ రెవీ గ్లో ఫేస్ వాష్, ఫేస్ని వాష్ చేయడానికి. యాక్చువల్లీ ఇది మంచి ఫెయిర్నెస్ ఇస్తుంది, మన కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఫేస్ని కూడా స్మూత్ని చేస్తుంది. దిస్ ఇస్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. ఇది నాకు డర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేసింది, నేను ఛానల్ నుంచి ఇదే వాడుతున్నాను. అండ్ దీంతో నేను ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. సో ఫేస్ క్లీన్ అయిపోయింది ఇప్పుడు విత్ ఆల్ ప్రాసెస్. అండ్ నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ థింగ్, ఐ అప్లై న్యూట్రిడర్మ్ విటమిన్ ఈ లోషన్. ఇదే నేను డే వాడతాను, ఇదే నైట్ కూడా వాడతాను. దేర్ ఇస్ నో స్పెసిఫిక్ నైట్స్ ఆర్ డే క్రీమ్స్ బికాస్ దిస్ వర్క్స్ ఫర్ బోత్. అండ్ ఇది ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వాడచ్చు అండ్ అన్ని ఫేస్ టిన్స్ వాళ్ళు వాడచ్చు. లైక్ ఆయిలీ స్కిన్ వాళ్ళు వాడచ్చు, డ్రై స్కిన్ వాళ్ళు వాడచ్చు, నార్మల్ స్కిన్ వాళ్ళు వాడచ్చు. అండ్ నాది నార్మల్ టు డ్రై స్కిన్, నేను న్యూట్రిడర్మ్ లోషన్ వాడతాను. కొంచెం లిటిల్ వెట్ ఫేస్ మీద పెట్టుకోవాలి, ఇది అప్పుడు తక్కువ పడుతుంది. అండ్ ఒకటి హ్యాపీగా 6 months దాకా వస్తుంది మనకి. దీని కాస్ట్ కూడా అరౌండ్ 1000-1100 మధ్యలో ఉంటుంది. దీనికి కూడా నేను మీకు లింక్ పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్లో. జస్ట్ ఇలా కొద్దిగా తీసుకొని దీన్ని నీట్గా అప్లై చేసేస్తున్నాం ఫేస్ అంతా. మిగిలిపోయింది ఇలా నెక్కి రాసేసేయండి. సో అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన ఫేస్ మాయిశ్చరైజర్ అయిపోయింది. మీరు చూస్తే ఐ హ్యావ్ 1 డార్క్ స్పాట్ హియర్. పింపుల్ పోయిన తర్వాత స్పాట్ వచ్చేసింది అండ్ లిటిల్ డార్క్ సర్కిల్స్. సో దానికోసం నేను టీ ట్రీ ఆయిల్ ఇది బాడీ షాప్లో ఉంటుంది, ఇది వేరే బ్రాండ్ బట్ బాడీ షాప్లో చాలా బాగుంటుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత షాప్స్ బాడీ షాప్లో టీ ట్రీ ఆయిల్ యూస్ చేయండి. దిస్ ఇస్ వెరీ ఎఫెక్టివ్ యాక్చువల్లీ. జస్ట్ కొద్దిగా తీసుకొని మనకి ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉన్నాయో, పింపుల్స్ ఉన్నాయో, ఒకవేళ మీకు పింపుల్స్ కనుక ఉంటే హ్యాపీగా కొద్దిగా ఆ పింపుల్స్ ప్లేస్లో, ఆ పిగ్మెంటేషన్ ప్లేస్లో, కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్న ప్లేస్లో అప్లై చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్. యాక్చువల్లీ ఇది మా ఊర్లో నుంచి నేను తెప్పించిన ఆముదం నూనె. సో డబ్బా లేదనేసి నేను జస్ట్ బేబీ ఆయిల్ డబ్బాలో ఇది వేసుకున్నాను ఈజీగా బయటికి రావడానికి. అండ్ ఈ నూనెని చిన్న బ్రష్ ఉంటుంది కదా, మన మస్కారా బ్రష్ లాంటిది, ఇలాంటి బ్రషెస్ కూడా బయట దొరుకుతాయి. లేదా అయిపోయిన మస్కారా అంటే ఆ మస్కారా బ్రష్ని వాడేసేయండి మీరు. కొంచెం ఈ నూనెని ఇలా తీసుకొని ఐబ్రోస్ ఉంటాయి కదా, మన ఐబ్రోస్కి కొద్దిగా సరిపోతుంది యాక్చువల్లీ. ఈ క్యాస్టర్ ఆయిల్ వల్ల మన ఐబ్రోస్ కానివ్వండి, మన మస్కారా, మన ఐ ల్యాషెస్ కానివ్వండి బాగా పెరుగుతాయి యాక్చువల్లీ. ద బెస్ట్ ఆయిల్ ఫర్ హెయిర్, ఈవెన్ ఫర్ హెయిర్ కూడా ఏంటంటే ఇదే క్యాస్టర్ ఆయిల్. ఇలా ఒకసారి డిప్ చేస్తే చాలు, మీకు ఈ హెయిర్కి అండ్ మీ ల్యాషెస్కి, కింద ల్యాషెస్కి అన్నిటికీ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ టిప్ అనమాట మన ఐబ్రోస్కి కానీ ల్యాషెస్కి కానీ.
అండ్ లాస్ట్లీ లిప్ బామ్. సో మూత ఇక్కడ పడేసాడు మావాడు. సో లిప్స్ని కూడా ప్యాంపర్ చేయాలి కాబట్టి లిప్స్కి లిప్ బామ్. And that's it. We are ready. And now I'm ready to sleep. This is my skincare routine, my night care routine and the makeup remove చేసే పద్ధతి. హోప్ మీ అందరికి నచ్చినట్టుంటే కమెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. I'll reply you. Bye bye, see you, good night.